భవానీ దీక్ష విరమణకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఇప్పటికే పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. దీక్ష విరమణలు సమీపించేలోగా అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ భక్తులు గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈవో సీనా నాయక్, ఇంకా వివిధ శాఖల అధికారులు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో సహా పలు ప్రదేశాలను పర్యవేక్షించారు. ఈ ఏర్పాట్లలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ లైన్లు, దర్శన సౌకర్యాలు, అన్నదానం, ప్రసాదాల పంపిణీ కౌంటర్లు, భక్తులు ఇరుముడుల సమర్పించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణకు తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీక్ష విరమణలు సమీపించేలోగా అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ భక్తులు గుడికి వచ్చి దర్శించుకుని ఇరుముడులు సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని స్పష్టం చేశారు. భక్తుల భద్రత కూడా ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే భవానీలు అత్యంత సంతృప్తికరంగా అమ్మవారిని దర్శనం చేసుకొని భవానీ దీక్షను విరమణ చేసుకొని అన్నదానం తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాగైతే దసరాలో వచ్చే భక్తాదులకి మంచి అనుభూతి ఇచ్చి ఒక మంచి ఎక్స్పీరియన్స్ పంపించాము, అలాగే ఈసారి కూడా భవానీ విరమణ దీక్షలు కూడా వచ్చే భవానీలకి మంచి అనుభూతి అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. దీంట్లో నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే సిపి గారు అలాగే అధికారులందరూ మనం మాట్లాడుకున్నాము, గురుస్వాములు ఎవరైతే ఉంటారో మీకు ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ దగ్గర నుంచి ఎంతమంది భవానీలో దీక్ష తీసుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది మనం కొంచెం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఆ యాప్లో ఇవ్వగలిగితే ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చేవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము. ఇదే కాకుండా లడ్డు ప్రసాదం కూడా ఆన్లైన్ అలాగే క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఈసారి ఇస్తాము. మీరు ఆన్లైన్లోనే మీ మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు బుక్ చేసుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు మొబైల్ పేమెంట్, ఈ పేమెంటు లేదా యూపీఐ పేమెంటు, ఫోన్పేనే వాడండి. క్యాష్ కొంచెం తగ్గించి ఆన్లైన్ కొనుక్కుంటే మీకు ఈజీగా ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. సో క్యాష్ కూడా ఉంటుంది కానీ కొంచెం చిల్లర ఉండదు, అది ఉండదని కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది. దయచేసి వచ్చే భవానీలో భక్తాదులు ఆన్లైన్ బుకింగ్ చేసుకొని లడ్డు మీకు ఎంతైనా బుక్ చేసుకోండి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే నాకు రెండు అడ్వాంటేజెస్. ఒకటి, ఎన్ని లడ్డు కావాలని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. అట్లాగే ఈ చేంజ్ ఉండదు అని అక్కడ డిలే అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ రెండు అందరూ సహకరించాలి. సో దయచేసి వచ్చే భక్తాదులకి వచ్చే భవానీలకి నా రిక్వెస్ట్, అధికారులు అలాగే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహా సూచనలు పాటిస్తూ మీరు అమ్మవారిని అత్యంత సంతృప్తికరంగా చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు గురుస్వాముల రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత లడ్డూస్ గ్రామ సచివాలయాల ద్వారా కూడా లడ్డులు టికెట్లు కొనే అవకాశం ఈసారి కల్పిస్తున్నారు. అదేవిధంగా మొబైల్ యాప్లో కూడా గూగుల్ పేనో ఫోన్పేనో ద్వారా కూడా వారు కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ని జాగ్రత్తగా పెట్టుకొని చేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ మనకు ఈజీగా లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ లడ్లు కావాలన్నప్పుడు, అంటే 6 కంటే ఎక్కువ లడ్లు కావాలన్నప్పుడు మీరు యాప్లో కానీ కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. లేదంటే ఇక్కడికి మీరు యాప్లో లేకుండా డైరెక్ట్గా వచ్చారనుకోండి, వస్తే లడ్లు అన్నీ ఎక్కువ దొరకపోవచ్చు, కేవలం 6 దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులు దీన్ని గమనించాలి. ఎందుకంటే ఈ మధ్యన మీకు భక్తులు విపరీతంగా వస్తున్నారు. లాస్ట్ టైం మనము 12 లక్షలు 13 లక్షలు అనుకున్న భక్తులు 20 లక్షల దాకా వచ్చారు. భవానీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఈసారి మాలాధారణ చేసుకొని ఉన్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వాములు కూడా చాలామంది ఈ లాస్ట్ 10-15 డేస్లో చూస్తున్నాము. వారి తాకిడి కూడా ఎక్కువైంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈసారి ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ వసతి సౌకర్యాలు పెంచుతున్నాము. ఘాట్లో కావచ్చు, అదేవిధంగా కేసు ఖండన శాల కావచ్చు, అదేవిధంగా హోమగుండం కావచ్చు, ఇరుముడి స్టాండ్స్ కావచ్చు, అన్నదానం కావచ్చు, అన్నీ కూడా అంతకు మునుపున్న వసతుల కంటే ఈసారి రెట్టింపు చేస్తున్నాం, డబల్ చేస్తున్నాము. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వైపు నుంచి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నాము. భక్తులు కూడా మాతో సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.